బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి గుర్తున్నారా? పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారామె. అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తారని చెబుతున్నారు. భారత చైతన్య యువజన పార్టీ నుంచి తమన్నా సింహాద్రి పోటీ చేయబోతున్నారు. ఆ మేరకు ఆ పార్టీ ప్రకటించిన జాబితాలో ఆమె పేరు చేర్చారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి తమన్నా సింహాద్రి పోటీ చేసి ఓడిపోయారు. పులివెందుల నుంచి కూడా పోటీకి సిద్ధమని గతంలో ప్రకటించిన ఆమెకు భారత చైతన్య యువజన పార్టీ పిఠాపురం టికెట్ కేటాయించింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి గుర్తున్నారు కదా, పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు ఆమె. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. రైట్, నాగరాజు మొత్తం మీద చూసుకుంటే తమన్నా సింహాద్రి ఈమె గతంలో బిగ్ బాస్ కంటెస్ట్గా పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే 2019 ఎన్నికల్లో మంగళగిరి తరపున కూడా పోటీ చేశారు ఇండిపెండెంట్గా. ఆ రోజు నారా లోకేష్ తరపున కూడా నారా లోకేష్కి వ్యతిరేకంగా కూడా ఆమె బరిలో దిగిన పరిస్థితి కనిపించింది. తాజాగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఏదైతే తాను వైఎస్ఆర్సీపీకి సంబంధించి నమ్ముకున్నానో, వైఎస్ఆర్సీపీలో ఉంటానని చెప్పి గతంలో ఆమె జగన్కి సపోర్ట్గా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తర్వాత పరిణామాలు ఏం మారినాయిందో తెలియదు కానీ పులివెందుల్లో జగన్పై పోటీ చేస్తానని చెప్పి కొంతకాలం క్రితం ఆమె ఒక ప్రకటన చేశారు. తాజాగా అది కూడా తరుగుమై తాజాగా బీవైసీ భారతీయ యువజన శ్రామిక పార్టీకి సంబంధించి కూడా ఏదైతే ప్రస్తుతం సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు కూడా చెప్పారు. కొద్దిసేపు క్రితమే బీవైసీ పార్టీ ఇచ్చిన జాబితాలో దాదాపుగా 30 మంది అభ్యర్థులతో కూడుకున్న జాబితాకి సంబంధించి కూడా పిఠాపురం అసెంబ్లీ బరిలో సంబంధించి కూడా తమన్నా సింహాద్రి బరిలో ఉంటున్నట్టు కూడా ఆ పార్టీ ప్రకటించిన జాబితాలో ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్పై పోటీ చేసి విజయం సాధిస్తానని చెప్పి ఆమె అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే గతంలో లోకేష్పై తాజాగా పవన్ కళ్యాణ్పై ఆమె పోటీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి రానున్న ఎన్నికల్లో ఎవరి అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం స్పష్టంగా క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఖచ్చితంగా ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో ఆ సెలబ్రిటీల నియోజకవర్గాలని కొంతమంది సెలెక్ట్ చేసుకొని మరి అక్కడ బరిలో ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో 2019 ఎన్నికల సమయంలో కూడా మంగళగిరి నుంచి పోటీ చేసి చంద్రబాబు నివాసానికి వెళ్ళి మరి ఆమె ఓటు అడిగే ప్రయత్నం కూడా చేశారు. అప్పుడు పోలీసులు అడ్డుకున్న సంఘటన కూడా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. సో ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో కూడా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిగ్ బాస్లో కంటెస్ట్ చేసి తాజాగా ఉన్న ఏదైతే తమన్నా సింహాద్రి పిఠాపురం నుంచి కూడా బరిలో దిగబోతున్నారు బీవైసీ తరపున నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.